ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో ఘనత దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు రెండవ పద్మశ్రీ అవార్డు రావడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 65 సంవత్సరాల వయసున్న దాసరి కొండప్ప కుటుంబ పోషణ కోసం నేర్చుకున్న బుర్ర వీణ వాయిద్య కళను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరైనా చనిపోయినా ఇతర ఉత్సవాలు జరిగినా బుర్రవీణ ద్వారా కథలు చెబుతారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. దాసరి కొండప్పకు పలు కల్చరల్ సంస్థలు అవార్డులను కూడా అందించాయి. వాటి గురించి ఆయనకు ఎలాంటి అవగాహన లేకున్నా బుర్రవీణనే తన ప్రాణమంటూ బతుకును సాగిస్తున్నారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఈ కళకు గౌరవమని కొండప్ప అంటున్నారు. అయితే ఇటీవల గొప్ప విజయం సాధించిన బలగం సినిమాలోనూ అయ్యే శివుడు ఏమాయే అన్న పాటను కూడా కొండప్ప ఆలపించారు. శాంతునికైనా వేదాంతునికైనా గత 2 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 2 వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు రావడం ఈ ప్రాంత ఘనతగా చెప్పుకోవచ్చు. 2022లో నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఆవుస లింకకుంటకు చెందిన దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు కాగా దాసరి కొండప్ప బుర్రవీణ కళాకారుడు. ఈ ఇద్దరు వైవిధ్య వాయిద్యాలను ఉపయోగించేవారే కావడంతో ఇద్దరిని పద్మశ్రీ అవార్డు వరించింది. వేదాంతునికైనా ఈ కళలను తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్నారు వీరిద్దరు. నేటికి ఈ కళల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మొగిలయ్య వాడే 12 మెట్ల కిన్నెర ఎంతో అరుదైనది. నారాయణపేట జిల్లాకు చెందిన దాసరి కొండప్ప వాడుతున్న బుర్రవీణ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు. ఈ కళాకారులిద్దరిది పేద కుటుంబమే కావడంతో రోడ్లపైనే ఈ వాయిద్యం ద్వారా పాటలు పాడుతారు. పండుగలు ఉత్సవాల్లో కూడా ఆలపిస్తారు. 2022లో పద్మశ్రీ పొందిన మొగిలయ్య కూడా వెనకబడిన ప్రాంతమైన లింగాల మండలానికి చెందినవారే. ఇద్దరూ కూడా అంతరించిపోతున్న తమ కళలను కాపాడుకుంటూ వస్తున్నారు. మొగిలయ్య వెదురుకర్ర, తేనెమైనం, గుండ్రటి సొరకాయ తీగలు, ఎద్దుకొమ్మలు ఉపయోగించి తన వాద్యాన్ని తయారు చేసుకోగా కొండప్ప వెదురుకర్ర, సొరకాయ చెక్క మెట్టు ద్వారా ఈ వాయిద్యాన్ని తయారు చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన దాసరి కొండప్పను నారాయణపేట జిల్లా పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఎమ్మెల్యే చిట్టెం ఫర్నికారెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు దాసరి కొండప్ప. బలగం సినిమాలో ఒకటే పాట, ఇదే పాట పాడినా. ఆయనకి ఒకటే పాట కాడికే చాలా మంది ఉండ్రి వాడ కూడా సినిమాలో. ఇంకా వేరే భాషల్లో పాడలేదు, వేరే భాషలు వద్దండ్రి. మేము ఒకటే పాట పాడినా ఇక వద్దు కొండప్ప ఊకోండు అంటే కదా. మన వేరే ఇతర భాషల్లో ఏమైనా పాడిన పాడలేదు ఆడ. అది బలగం సినిమాలో ఒకటే పాటనే వాడినా. ఇక ఆయనకి ఇక చాలండ్రి. ఇక జనం ఇంకా చూసుకుంటూ కూర్చుంటుంటే 11 దినాలు ఉంటాయి. 11 దినాల నాడు ఇక నన్ను పంపించి ఆమె హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుండి బస్సు ఎక్కించి ఇక్కడ ఊరికి వచ్చిన. వేదాంతునికైనా శాంతము లేదు సరికము లేక